భూదాన్ భూముల్లో పేదల ఇల్లు కూల్చివేత అంశం పొలిటికల్ టర్న్ తీసుకుంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ ఖమ్మం జిల్లాలో పర్యటిస్తున్నారు. వెలుగుమట్ల బాధితులను పరామర్శిస్తున్నారు కేటీఆర్. బాధితులను నేరుగా కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. బాధితులు కేటీఆర్ కు వారి సమస్యలను చెప్పుకుంటున్నారు. ఖమ్మం భూదాన్ భూముల్లో పేదల ఇల్లు కూల్చివేత అంశం పొలిటికల్ టర్న్ తీసుకుంది. భూదాన్ భూముల్లో పేదల ఇల్లు కూల్చివేత అంశం ఇప్పుడు పొలిటికల్ టర్న్ తీసుకుంటోంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ ఖమ్మం జిల్లాలో పర్యటిస్తున్నారు. వెలుగుమట్ల బాధితులను పరామర్శిస్తున్నారు. వారి సమస్యలను అడిగి స్వయంగా తెలుసుకుంటున్నారు కేటీఆర్. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు. ఝాన్సీరాణి ఖమ్మం నగరంలోని ఖమ్మం నూతన కలెక్టరేట్ సమీపంలో ఉన్నటువంటి వెలుగుమట్ల భూదాన భూములకు సంబంధించి దాదాపుగా 2014 నుంచి పేదలు ఇక్కడే ఇళ్లు నిర్మాణం చేసుకొని నివాసం ఉంటున్న పరిస్థితి ఉంది. అయితే ఆ ఇళ్లను దాదాపు 3 రోజుల క్రితం నుంచి పోలీసులు 200 మందికి పైగా బలగాలను తీసుకొని వచ్చి వారంతా కూడా ఇళ్లను నేలమట్టం చేసిన పరిస్థితి ఉంది. నేలమట్టం చేసిన ఇళ్లకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో కూడా అంటే వారికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కూడా చూడకుండా మొత్తం కూల్చివేసిన పరిస్థితి అవుతుంది. కూల్చివేసిన తర్వాత పూర్తి స్థాయిలో కూడా దీనికి సంబంధించి వారికి ప్రత్యామ్నాయ మార్గాలు చూపాలని కూడా రోడ్డెక్కి ఆందోళనలు కొనసాగించారు. అయితే ఇదే విషయానికి సంబంధించి పొలిటికల్ టర్న్ తీసుకుంది. పొలిటికల్ టర్న్ తీసుకున్నటువంటి ఇప్పుడు భూదాన భూముల ఇళ్ల స్థలానికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేరుగా భూదాన భూములో ఉన్న వెలుగుమట్ల ప్రాంతానికి చేరుకున్నారు. అక్కడ బాధితులతో కూడా ఆయన నేరుగా మాట్లాడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రజలు ఎవరు కూడా అధైర్యపడొద్దు, మేము అండగా నిలుస్తాం అని చెప్పేసి కూడా వాళ్ళకి హామీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలు మాత్రం కళ్ళ ముందే తన ఇళ్లను కూల్చివేశారు. పిల్లలను చంటి పిల్లలు పెట్టుకొని కన్నీరు ముందుగా విలిపించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వ తీరును ఎండగడుతూ కూడా కేటీఆర్ కు సమస్యలు తెలియజెప్పుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇంకా కేటీఆర్ మాట్లాడేందుకు వారితో ముఖాముఖి చర్చ మాట్లాడుతున్న పరిస్థితి అయితే ఉంది. అంటే సైదులు అటు బాధితుల సమస్యలను నేరుగా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. వారికి ఏమైనా హామీ ఇచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయా కేటీఆర్? అంటే ఎవ్వరు కూడా అధైర్యపడొద్దు, మీ ఇళ్ల స్థలాలు మద్దతుగా అండగా నిలుస్తామని చెప్పి కూడా కేటీఆర్ వాళ్ళకు భరోసా ఇస్తున్నారు. అయితే ఇక్కడే ఆ ఇళ్ల స్థలాలను తిరిగి పొందేందుకు అవకాశం ఉంటుందా లేక ప్రత్యామ్నాయం ప్రభుత్వం ఏర్పాటు చేయాలనే దాని మీద కూడా ఆయన మాట్లాడుతున్న పరిస్థితి ఉంది. ఓవరాల్ గా ఇక్కడ స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నటువంటి పేదలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చంటి పిల్లలతో కూడా దాదాపు 10-12 ఏళ్ల నుంచి నివాసం ఉంటున్న వాళ్ళని తొలగించాల్సిన అవసరం ఎవరికి ఉంది? ఎందుకు ముగ్గురు మంత్రులు ఉన్నప్పటికీ కూడా ఎందుకు ఇళ్లను తొలగించారు? ఒక మంత్రి అవకాశమా లేకపోతే రెవెన్యూ మంత్రి తెలియకుండానే జరిగిందా అంటూ కూడా వారితో ప్రశ్నిస్తున్న పరిస్థితి ఉంది. ప్రభుత్వ తీరును మాత్రం ఆయన ఎండగడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇప్పుడు భూదాన్ భూములు ఈ వ్యవహారం అనేది పొలిటికల్ టర్న్ తీసుకున్న నేపథ్యంలో తదుపరి పరిణామాలు ఏ విధంగా ఉండొచ్చు సైదులు? చూడొచ్చు, ఇప్పటికే దీనికి సంబంధించి కూడా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అర్హులైనటువంటి పేదలందరూ కూడా ప్రత్యామ్నాయంగా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కానీ ఖాళీ స్థలాలకు సంబంధించి కూడా ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ కూడా ఆదేశాలు జారీ చేశారు. దీనికి సంబంధించి పూర్తిగా అంటే రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా తనకు తెలియకుండానే ఎలా కూల్చివేస్తారన్న అంశం మీద కూడా ఖమ్మం ఆర్డీఓ నర్సీరావుపై బదిలీ వేటు పడింది. ఆయన ప్లేస్ లో వేరే ఇతర ఆర్డీఓను కూడా ఖమ్మంకి తీసుకొస్తున్న పరిస్థితి. మరో అది కొంతమంది అధికారులపై కూడా చర్యలు తీసుకునే అవకాశం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే అది కీలకమైనటువంటి భూములు 252 కోట్ల రూపాయలకు సంబంధించిన భూములు, విలువైన భూములను కాపాడమని కూడా కలెక్టర్ చేసిన ప్రకటన. ఒకవైపు ఇద్దరు మంత్రులకు తెలియకుండానే ఎలా ఆ పేదల భూములు కూల్చివేస్తారంటూ కూడా మంత్రులు ప్రశ్నిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అధికారుల తీరు పైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఓవరాల్ గా అయితే ఇక్కడ ఇల్లు కోల్పోయినటువంటి పేదలకు ఇతర ప్రత్యామ్నాయ డబుల్ బెడ్రూమ్ ల ఖాళీ స్థలాలు ఇవ్వాలని చెప్పేసి కూడా ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఉన్న కేటీఆర్ పర్యటన కొంచెం ఆధ్యాత్మిక కొనసాగుతుంది. ఎందుకంటే మొత్తంగా టెన్షన్ వాతావరణం. అయితే ఆయన ఇక్కడ దాకా అనుమతిస్తారా లేక ఇతర ప్రాంతాల్లో అడ్డుకుంటారా అన్న దాని మీద కూడా పెద్ద చర్చ కొనసాగిన నేపథ్యంలో నేరుగా పోలీసులు ఎవరు ఆయనను అడ్డుకోకుండా వెలుగుమట్ల భూదాన భూములకు చేరుకొని అక్కడ ఉన్నటువంటి ఇల్లు కోల్పోయినటువంటి పేదలతో మాట్లాడుతున్న పరిస్థితి. మహిళలు మాత్రం కన్నీరు పెట్టుకుంటున్న పరిస్థితి
అనిపిస్తుంది. ఎందుకంటే తమ పిల్లలను చంటి పిల్లలు చేతిలో పెట్టుకొని ఇల్లు కళ్ళ ముందే కూల్చివేశారు. ఎక్కడికి పోవాలో దిక్కుదోచిన పరిస్థితి ఉంది. అర్హులైన వారికి న్యాయం చేయాలని కూడా ఆయన డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ సైదులు. రైట్, మన విజువల్స్ చూడొచ్చు. భూదాన్ భూముల వ్యవహారం పొలిటికల్ టర్న్ తీసుకున్న నేపథ్యంలో మాజీ మంత్రి కేటీఆర్ ఖమ్మం జిల్లాలో పర్యటిస్తూ ఉన్నారు. బాధితులతో ముఖాముఖి నిర్వహించి వారి సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకుంటున్నారు. అటు బాధితులు కూడా కేటీఆర్ కు స్వయంగా వారి సమస్యలను వివరిస్తూ ఉన్నారు. తమకు న్యాయం చేయాలంటూ కూడా కేటీఆర్ కు విన్నవిస్తున్న దృశ్యాలు మనం టీవీ స్క్రీన్ పై చూడొచ్చు. భూదాన్ భూముల బాధితులను కేటీఆర్ పరామర్శిస్తూ ఉన్నారు. ముఖాముఖి సమావేశం నిర్వహించి వారి సమస్యలను అడిగి తెలుసుకుంటూ ఉన్నారు.